మార్నింగ్ వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమయం మీడియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలంలో కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తి కమనీయంగా సాగిన అప్పన్న స్వామి కళ్యాణం. గోదావరి ఖనిలో క్రైస్తవులకు కానుకల పంపిణీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చందర్. ఇబ్రహీంపట్నంలో ఆర్డీఓ కార్యాలయానికి భూమి పూజ రామోజీ ఫౌండేషన్ కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు. త్రిపురారంలో పేదలకు దుస్తుల పంపిణీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. డీటెయిల్స్ చూస్తే శ్రీ 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 సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ వేదార్లతో కళ్యాణ మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్ర నామాలతో విశ్వక్సేన ఆరాధన పుణ్య వ్యూహాచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. సుమారుగా 2 కోట్ల రూపాయలతో ఆర్డీఓ కార్యాలయానికి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అమయ్ కుమార్, రామోజీ ఫౌండేషన్ చైర్మన్ విజయ్ పాల్గొన్నారు. రామోజీ ఫౌండేషన్ వారి సహకారంతో 2 కోట్ల రూపాయలతో ఆర్డీఓ కార్యాలయాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా స్థానికులు దేవేందర్ గౌడ్ మంత్రిగా ఉన్నప్పుడు కేటాయించిన ఇళ్ల స్థలాలను తమకు తిరిగి ఇచ్చి న్యాయం చేయాలని స్థానికులు కలెక్టర్ను, ఎమ్మెల్యేని వేడుకున్నారు. మొన్న ప్రగతి భవన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఐలేష్ కు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కాళ్లపై పడి తన బాధను చెప్పుకున్నాడు. ఈ రోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మొదట గౌరవ ముఖ్యమంత్రికి నేను ధన్యవాదాలు. ఎందుకనంటే ఇది ఒక డివిజన్ గా ఇబ్రాహీంపట్నాన్ని చేసినందుకు వారికి మొదట ఇబ్రాహీంపట్నం తరఫున, ప్రజాప్రతినిధుల తరఫున, పెద్దలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందులో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గాని, అదేవిధంగా ఈరోజు మనకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నటువంటి రామోజీ ఫిలిం సిటీకి సంబంధించినటువంటి రామోజీ ఫౌండేషన్ వారు ఇవాళ కలెక్టరేట్ కు సంబంధించినటువంటి మన ఏరియాలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్ ను ఈ ఏరియాలో ఈరోజు మనం భూమి పూజ చేయడం జరిగింది. ఒక బిల్డింగ్ కట్టడానికి ఆఫీస్ లేదు, మనకు ఆర్డీఓ ఆఫీస్ కట్టడానికి ఇవాళ రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. వారు ఇవాళ 2 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క బిల్డింగ్ ను పెద్ద ఎత్తున మంచి అన్ని ఫెసిలిటీస్ కల్పించి 1.5 ఎకర్లో కట్టేయడం జరుగుతుంది. దీనికి ఇవాళ గౌరవ కలెక్టర్ గాని, ఆర్డీఓ గారు ముఖ్యంగా దీన్ని ప్రతిపాదనలు చేసిన తర్వాత నేను మొదట ధన్యవాదాలు చెల్లిస్తా ఉన్నా. ఖానాపూర్ గ్రామస్తులకు ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయింది కాబట్టి వాళ్ళు ముందుకొచ్చి కట్టండి సార్ అని చెప్పేసి చెప్పినందుకు మొదట ఖానాపూర్ గ్రామస్తులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
మరి ఇవాళ ఖానాపూర్ గ్రామస్తులే కాదు, మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించారు. మరి ఈ ఆర్డీఓ ఆఫీస్ వస్తే అందరికి అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఇబ్రాహీంపట్నం కానీ, మంచాల కానీ, యాచారం కానీ, అదేవిధంగా మనకున్నటువంటి అబ్దుల్లాపూర్ మెటకు 4 మండలాల రూరల్ ఏరియాలో ఎక్కడ వచ్చినా 20-25 నిమిషాల్లో ఆర్డీఓ ఆఫీస్కు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి సెంటర్ ప్లేస్లో మనం టేకప్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంలో మనం చేస్తా ఉన్నా. దీన్ని 31st రామోజీ ఫిల్మ్ సిటీ వారి యొక్క ఆధ్వర్యాన, వారి యొక్క ఫౌండేషన్ ద్వారా 31st లోపలనే ఈ బిల్డింగ్ కూడా ఇస్తామని చెప్పేసి వాళ్ళు వాయిదా చేసినందుకు మొదట గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా గౌరవ రామోజీ గారికి పెద్ద ఎత్తున మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. గౌరవ విజయశ్రీ గారు మనకు ఇక్కడ రావడం, వారి చేతుల ద్వారా ఈ యొక్క కార్యక్రమం, గౌరవ కలెక్టర్ గారు అదేవిధంగా దీన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకొని అన్ని మండలాల్లో ఉన్నటువంటి ఆర్డీఓ ఆఫీస్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కూడా కట్టాలని గౌరవ కలెక్టర్ గారు కూడా మొదటి దశగా తీసుకోవడం జరిగింది. కాబట్టి వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ఇబ్రాహీంపట్నంలో మండల ఎంఆర్ఓ ఆఫీస్కు 1,50,00,000 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా మన అబ్దుల్లాపూర్ మెట్లో కూడా 1,50,000 రూపాయలతోటి మరి యొక్క రామోజీ ఫౌండేషన్ వాళ్ళు. భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ సాంప్రదాయమని సర్వమత సమ్మేళనంతో అందరం కలిసి ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలోని పేద క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకలను పంపిణీ చేశారు. క్రైస్తవ సోదరుల మధ్య ఎమ్మెల్యే కేక్ కట్ చేసి ముందస్తు సంబరాలు జరుపుకున్నారు. గతంలోని ఏ ప్రభుత్వం చేయని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేద క్రైస్తవులకు కానుకలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. పండుగ పూట పేదవాడు పస్తులు ఉండకూడదని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. డిసెంబర్ 25న జరిగే క్రిస్మస్ వేడుకల్లో ప్రతి క్రైస్తవుడు ఆనందంగా పాల్గొనాలని అన్నారు. పేద క్రైస్తవ బిడ్డలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తలపెట్టినటువంటి ఈ యొక్క క్రిస్మస్ కానుకలు ఆ కుల మత పెద్దలకు అందరికీ కూడా పెద్దపీట వేయాలి అని గొప్ప ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో ఎవరు కూడా చేయలేనటువంటి విధంగా క్రైస్తవ సమాజానికి అత్యంత ప్రాధాన్యత గౌరవిస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భం. ఎవరైనా కూడా పండుగ అంటే కొత్త బట్టలు కొనుక్కోవాలని ఉంటుంది, కానీ పేద కుటుంబంలో పుట్టినటువంటి వారు పండుగ సంబరంతో జరుపుకోవాలని ఉంది. కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా కూడా ఆర్థిక స్తోమత లేక విగాలు పడేటువంటి కుటుంబాల సమాజంలో చాలా ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లోతుగా ఆలోచన చేసి నల్గొండ జిల్లా త్రిపురారం మండలంలో క్రిస్మస్ కానుకగా ఎమ్మెల్యే నోముల భగత్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన క్రైస్తవులకు బట్టలు పంపిణీ చేశారు సీఎం కేసీఆర్. సీఎం కేసీఆర్ ఉద్యమ కాలంలో రూపొందించిన పథకాలు అమలుకు శ్రీకారం చుట్టి విజయం సాధించారని అన్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో క్రిస్మస్, రంజాన్, బతుకమ్మ పండుగలకు ప్రభుత్వం కానుకగా దుస్తులను పంపిణీ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా ముఖ్య నాయకులు, వివిధ మండలాలకు చెందిన ముఖ్య నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫోన్ టేబుల్ మీద ఫోన్ ఉన్నది, దయచేసి మరి ఎవరు మర్చిపోయి ఉన్నారు కాదా? ఓకే ఓకే.
చేరవచ్చినటువంటి ఏ విధంగా మీ అందరిని ఆదుకుంటుందో, ఏ విధంగా మన క్రిస్మస్ పండుగకు మనకు ఆదరణ చూపిస్తుందో, ఇవన్నీ ఇదివరకు ఏ రాష్ట్రం ఎక్కడ ఇదివరకు ఏ సంవత్సరం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎక్కడ కూడా జరగలేదు. దేశంలో కూడా ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి పథకాలు లేవని మీ అందరినీ గుర్తించి ఈ విధంగా ముందుండి నడిపిస్తున్నటువంటి ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, రేపు రాబోయే క్రిస్మస్ పండుగకు మీ అందరికీ ముందుగానే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ విచ్చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా అరేంజ్ చేసినటువంటి అధికారులందరికీ నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వర్గాల్లో కూడా పేదలు ఉంటారు. పండుగలు జరుపుకోవాలంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి. జరుపుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆర్థిక వనరులు లేక ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళను గుర్తించి కనీసం వాళ్ళు గౌరవించి వారి పవిత్ర పర్వదినమైనటువంటి క్రిస్మస్ రోజైనా వాళ్ళకు కొంత మనం సహకరించి సంతోషంగా పండుగలు జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మరి క్రిస్మస్ వేడుకల సందర్భంగా మీ అందరికీ దుస్తుల పంపిణీ కార్యక్రమం అనేటువంటి ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం మీకు అందిస్తూనే ఉన్నాం. మీరు తెలంగాణ సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ క్యాంపస్ 2వ సంవత్సరం విద్యార్థులకు ఆఫ్లైన్ సెమిస్టర్ పరీక్షలను నిర్వహిస్తోంది. సెమిస్టర్ ప్రారంభానికి కనీసం 5 నెలలు ఉండాలని, కానీ గీతం మేనేజ్మెంట్ సెమిస్టర్ ప్రారంభమైన 3 నెలల్లోనే పరీక్షలు నిర్వహిస్తోంది. సెమిస్టర్ పరీక్షలు 30 డిసెంబర్ 2021 నుండి ప్రారంభమవుతాయని, ఇప్పుడు పరీక్షలు పెడితే ఎలా అంటూ విద్యార్థులు ధర్నాకు దిగారు. పరీక్షలను వాయిదా వేయాలని లేదా 2 దశల్లో పరీక్షలు నిర్వహించాలని గీతం విద్యార్థులు యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నారు. సెమ్ ఎగ్జామ్స్. సో దాన్ని డిసెంబర్ 30కి పోస్ట్పోన్ చేశారు. సో డిసెంబర్ 30కి పోస్ట్పోన్ చేసినాక కూడా మాకు ఏమంటారంటే మీ ఇంటర్నల్ అవన్నీ తర్వాత సెమ్ అయిపోయినాక మీరు ఎప్పుడైనా చేయొచ్చు అని చెప్పారు. కాకపోతే మా ఫ్యాకల్టీ వాళ్ళు ఎలా అంటే మీరు ఇప్పుడే మాకు సెమ్ రేపు మిడ్స్, అప్పుడు మిడ్స్ కూడా అప్పుడే సెమ్ December 30, మా మిడ్స్ ఏమో December 28కి అయిపోతున్నాయి. సో ఓన్లీ 2 days గ్యాప్ ఉంది. అక్కడ కూడా మాకు ఇప్పుడు ఇంటర్నల్స్ ఉంటాయి కదా, అవి మీరు సెమ్ తర్వాత అని చెప్పి మా కోఆర్డినేటర్ చెప్పారు. కాకపోతే మా ఫ్యాకల్టీ వాళ్ళందరూ ఏమో ఇప్పుడే చేయాలి, మాకు ఇప్పుడు సబ్మిట్ చేయాలని వాళ్ళు అలా చెప్పారు. సో మేము పక్కా సబ్మిట్ చేయాల్సి వస్తుంది, మాకు టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో పోర్షన్ మళ్ళా సో మేము ఏమైనా జస్ట్ పోర్షన్ కూడా టోటల్ అయిపోలేదు. టైం టేబుల్ చూపిస్తాం కావాలంటే మళ్ళీ మాకు. చదువులు, నిత్య జీవిత వ్యవహారాల ఒత్తిడితో సతమతమయ్యే పిల్లలకు, పెద్దలకు ఎగ్జిబిషన్ ఒక ఆట విడుపుగా ఉంటుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరి ఖని జూనియర్ కళాశాల ఆవరణలో ప్యారెంట్ సిటీ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన ఫన్ అండ్ జాయ్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. కరోనా మూలంగా దీర్ఘకాలం పాటు ఇన్నేళ్లకి పరిమితమైన పిల్లలకు, తల్లిదండ్రులకు ఎగ్జిబిషన్ ఎంతో మానసిక ఉల్లాసానికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. కోవిడ్ జాగ్రత్తలు, అగ్నిమాపక చర్యలు చేపట్టి ఎగ్జిబిషన్ను నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ భంగి అనిల్ కుమార్, సింగరేణి ఆర్జీ 1 GM కల్వాల నారాయణ, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. 2 గంటలు బయటకు వచ్చి మన లోకల్గా గోదావరి ఖనిలోనే ప్రపంచాన్ని చూసే అనుభూతి కలిగించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి నగరవాసులను ఎంతో కొత్త క్రియేటివ్, ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు వచ్చి కొత్త ఎగ్జిబిషన్స్ ముందుకెళ్లాలని, బిజినెస్ పరంగా కూడా వారు మరీ అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశానికి నన్ను ఈ ఇనాగరేషన్లో ఎగ్జిబిషన్ ప్రారంభం హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈ మధ్య కాలంలో
ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి ఆరోపణలు మాటలు వాటి మీద ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ఈరోజు వివరించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. గౌరవ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వరన్న గారు ఒక సింగరేణి కార్మిక బిడ్డగా ఎన్నో ఉద్యమాలలో ఎన్నో విప్లవ ఉద్యమాలలో కార్మిక హక్కుల కోసం నిలబడి హక్కులను సాధించి పెట్టినటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వరన్న గారు ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు 2 పర్యాయాలు మేడారం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావడం, ధర్మపురికి వెళ్ళిన తర్వాత కూడా 4 సార్లు ఎమ్మెల్యే కావడం, ప్రజలకు పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొనేటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు కొప్పుల ఈశ్వరన్న గారు. కొప్పుల ఈశ్వరన్న గారి మీద కానీ నా మీద కానీ కొంతమంది ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఇక్కడ వాళ్ళు ప్రత్యక్షంగా రాజకీయ పరంగా ఎదుర్కోలేక ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని పలసన చేసేటువంటి విధంగా, నాయకుడిని పలసన చేసేటువంటి విధంగా ఒక్కొక్క చర్చ జరుగుతూ ఉన్నది. ఇక్కడ సింగరేణి కానీ ఎన్టీపీసీలో కానీ ఆర్ఎఫ్సిఎల్లో కానీ జరుగుతున్నటువంటి కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా కాంట్రాక్టర్లు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఏదైనా చేసినట్టయితే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి, ఇబ్బంది ఏం లేదు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం కురుమూర్తి గ్రామంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. టీఎస్ఎండీసీ ఇసుక టెండర్ను తక్షణమే రద్దు చేయాలని, ముచ్చింతల గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ పేరు మీదట కలెక్టర్ ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. కురుమూర్తి గ్రామం ఊక చెట్టు వాగుపైన టీఎస్ఎండీసీ వాళ్ళు ఇసుక తీసుకుపోవడానికి పర్మిషన్ ఇచ్చిండ్రని మరి గత వారం రోజుల నుంచి ఇక్కడ కాంట్రాక్టర్లు అందరు తిరిగిపోతున్నారు. ఇంతకుముందే ఈ గ్రామం నుంచి కానీ ఈ చుట్టుపక్కల గ్రామం నుంచి కానీ రైతులందరూ కూడా అబ్జెక్షన్ చేసిండ్రు. గ్రామ పంచాయతీ తీర్మానం కూడా ఇంతవరకు ఇయ్యలేదు. అయినా కూడా స్థానికంగా ఉండేటటువంటి ఎమ్మెల్యే గారు మరి వారి సహచరులు ఇక్కడ కాంట్రాక్టర్లు అందరూ కూడా వచ్చి దౌర్జన్యంగా ఇసుక తీసుకుపోనికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రామంలో ఉండేటటువంటి రైతులు ప్లస్ చుట్టుపక్కల ఉండేటటువంటి రైతులు అందరూ కూడా వచ్చి ఈరోజు మరి ఇసుక తీసుకుపోవద్దని అభ్యర్థన చేసినా కూడా గత 6 నెలల కింద ఒకసారి వాళ్ళు చెప్తే ఒకసారి ఆపినరు. మళ్ళీ వచ్చి వాళ్ళకి ఇచ్చిన పర్మిషన్ 3 నెలలు 4 నెలలు ఇంకా ఉంది కాబట్టి ఈ 3 నెలల్లో ఇక్కడంతా ఇసుక తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీ ద్వారా మేము ప్రభుత్వానికి తీసుకొచ్చిన ఒక దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే ఈ ప్రాంతంలో 4 చెక్ డ్యాములు కట్టిండ్రు. ఆ చెక్ డ్యామ్స్ మధ్యలో ఈ శాండ్ మళ్ళీ పైనుంచి కిందికి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అయినా కూడా కేవలం కాంట్రాక్టర్లకు మద్దతు పలుకుతూ స్థానిక ఎమ్మెల్యేలందరూ కూడా పోతే వాళ్ళ మీద కోప్పడడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మేము ఒకటే చెప్తున్నాం, ఇట్లాంటివి మీరు ఏదో సాకులు చెప్పి కాంట్రాక్టర్లు మరి ఇక వేరే ప్రాంతాల్లో కూడా దొంగ ఇసుక ఏ విధంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. దీన్ని మానుకోండి. తొందరగా ఎంత తొందర వీలైతే అంత తొందర ఇక్కడ ఇది టెండర్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ ఇక్కడ ఇసుక ఎత్తేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉండాలని మేము మీడియా ద్వారా వారికి హెచ్చరిస్తున్నాం. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టేషన్ ఇన్స్టిట్యూట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ జమున లింగయ్య, రెవరెండ్ డాక్టర్ కెఎం జాన్, డాక్టర్ పిఎస్ సభాపతి కె రాము పాల్గొన్నారు. చరిత్ర కలిగిన ఈ ఇన్స్టిట్యూట్లో ఎందరో మహనీయులు విద్యను అందిస్తున్నారని, ఇక్కడ 2021 క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని కరెస్పాండెంట్ ప్రవీణ్ తెలిపారు. స్కూల్ టీచర్లకు బట్టలు పంపిణీ చేశారు.
చేశారు. తాను చివరిగా తన ముందుకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాను. కుల సమాజ రాష్ట్రాల ఆధ్వర్యంలో తర్వాత కుల సమాజ నాయకుల సమక్షంలో చాలా ఘనంగా క్రీస్తు వేడుకలు జరిగాయి. అందుకు క్రిస్టియన్ పాఠశాల తరఫున పేరు పేరున ప్రతి ఒక్క పాస్టర్కు, కుల సమాజ పాస్టర్లకు, పాస్టర్లకు మరియు వివిధ సంఘాలకు అందరికీ క్రిస్మస్ శుభములు తెలుపుతుంది మా క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూట్ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చీఫ్ గెస్ట్గా జనగామ మున్సిపల్ చైర్పర్సన్ లోపల లింగయ్య గారు మరియు సభాపతి స్పీకర్ ముఖ్య ప్రసంగికులు సభాపతి గారు మరియు జనగామ కుల సమాజ అధ్యక్షులు మోజస్ గారు, ఇల్లంల పార్టీ సంజీవ్ కుమార్ గారు, పక్క ఏలియా గారు, తదితర మాస్టర్లందరూ, కేఎం జాన్ జనగామ పూర్వ క్రిస్టియన్ పాఠశాల కరస్పాండెంట్ అండ్ హెడ్ మాస్టర్ గారు, రెవరెండ్ డాక్టర్ కేఎం జాన్ గారు రావడం జరిగింది. చాలా ఘనంగా జరగడం సీరియల్. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలో నూతనంగా నిర్మించిన కుమ్మర కార్మిక సంఘం భవనం ప్రారంభోత్సవం నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుల సంఘ భవనం నిర్మించాలంటే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం ఉంటేనే నిర్మిస్తారు. కానీ చిన్న చింతకుంటలోని కుమ్మరి కులానికి చెందిన వారు తమకు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి సొంతంగా 20 లక్షల రూపాయలతో భవనం నిర్మించుకుంటున్నారు. ఈ సందర్భంగా కుమ్మరి సంఘం నాయకుడు చంద్రన్న మాట్లాడుతూ 1997లో ఒక సంఘం స్థాపించామని చెప్పారు. ప్రతి ఇంటికి 100 రూపాయల చొప్పున సేకరించి 25 సంవత్సరాల నుండి జమ చేసిన డబ్బులతోనే నూతన భవనాన్ని నిర్మించామని తెలిపారు. జై జై కుమ్మరా, జై జై కుమ్మరా. ఒక దాదాపు 65 మంది స్థాపించబడుతుంది కదా. తలా 100 రూపాయలు వేసుకొని దాదాపు 5,000తోనే మేము ఈ సంఘం స్థాపించాం. తర్వాత 99లో ఒక రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆ నుంచి ఇంతవరకు ప్రతి నెల మీటింగ్ పెట్టుకుంటూ ఇంతవరకు ఈ స్థాయికి తీసుకొచ్చినాము. మరి ఇక్కడ భవన నిర్మాణం కూడా జరుగుతున్నది. మరి ఇంతకుముందు కూడా సిల్వర్ జూబ్లీ పెట్టేటివి. సిల్వర్ జూబ్లీలో కూడా మన శాలివాన సంఘ సభ్యులు రామచంద్ర జిల్లా అధ్యక్షుడు మరియు ఇక్కడ స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ సిల్వర్ జూబ్లీ కూడా వచ్చారు. వచ్చి పోయిన సంవత్సరం వాళ్ళు మంచిగానే బాగానే చూపిపోయినాం. మాకు సలహా దాదాపు మేము కూడా ఇప్పుడు సంఘం 2వ అంతస్తు ఐకమత్యంగా ఉన్నాం. మరి మాతోటి శాలువాన కార్మిక ప్రతి గ్రామాన జిల్లా వరకు కూడా అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఇది కట్టడానికి ఎంత ఖర్చు అయింది మీకు? 20 లక్షలు దాదాపు. మీరు సొంతం డబ్బులేనా? సొంత డబ్బులే, 20 లక్షలు సొంత డబ్బులేని ఎవరు సహకారం కూడా అందరు. అంటే ఎట్లా వేసుకున్నారు? ఇంటికి చెప్పుకున్నా ఇంటికి ఒక చంద్ర మాకు ఎట్లా ఉన్నారు ఎట్లా దొరికితే ప్రతి ఒక్క సభ్యుని 80 మంది ఉన్నారు కదా సభ్యులు. ఎంత ఉన్నారు ఎంత ఎన్ని కుటుంబాలు ఉంటాయి మీ దగ్గర? ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 40 నుంచి 50 మధ్యనే ఉంటాయి సభ్యత్వాలు. అందరు కృషి పట్టుదలతోటి అందరూ ఎవరు కూడా ఏ గలాట లేకుండా మరి గృహాన్ని కమిటీ అన్నీ నిర్మించుకున్నాయి. కుటుంబాలు మాత్రం 40 నుంచి 50 మధ్యనే ఉంటాయి. దాదాపు ఒక 20 లక్షల దాకా ఖర్చు అయింది. మరి మాది ఎట్లుందంటే ప్రతి నెల 5వ తారీఖు మీటింగ్ ఉంటుంది. ప్రతి సభ్యుడు వస్తాడు. ప్రతి సంవత్సరం జనవరి 5వ తారీఖు నాడు మీటింగ్ పొద్దు నుంచి పొద్దుమిక వరకు. తప్పితే 2 రోజులు కూడా పడుతుంది. ఎందుకంటే లెక్కలు ఉంటాయి మాకు. సంవత్సరం లెక్కలు ఉంటాయి కాబట్టి ఆ లెక్కలు చేయడానికి
ఒక 2 రోజులు పడుతుంది. మరి ఆ రోజే కమిటీని బాడీ ఎన్నుకుంటాం. జనవరి 5 తారీఖు నాడు పాత బాడీని తీసి మరి కొత్త బాడీ నూతన కార్యవర్గ సభలను ఎన్నుకుంటాం అన్నట్టు. ఇది మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం అమృత తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి యువ రైతు మృతి చెందాడు. యథావిధిగా మిర్చి తోటకు నీరు కట్టేందుకు వెళ్లిన సుమన్ విద్యుత్ షాక్ తగిలి మరణించాడు. ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో సుమన్ భార్య తోట దగ్గరికి వెళ్లి అక్కడ విగతజీవిగా పడి ఉన్న భర్తను చూసి షాక్కు గురైంది. భర్త మరణం తట్టుకోలేక ఆమె బోర్న విలిపించింది. పోలీసులు అక్కడికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలంలో కళ్యాణ వేదికపై ఉత్సవమూర్తి కమనీయంగా సాగిన అప్పన్న స్వామి కళ్యాణం. గోదావరి ఖనిలో క్రైస్తవులకు కానుకలు పంపిణీ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చందర్. ఇబ్రహీంపట్నంలో ఆర్డీఓ కార్యాలయానికి భూమి పూజ రామోజీ ఫౌండేషన్ కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు. త్రిపురారంలో పేదలకు దుస్తులు పంపిణీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.